అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మరువతరమ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మరువతరమ హార్టియస్ట్ వెల్కమ్. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా గెస్ట్లు, మా కొత్తపల్లి కొడుకు నారా రోహిత్ గారికి అండ్ మా శ్రీ విష్ణు గారికి హార్టియస్ట్ వెల్కమ్. అండ్ శ్రీ విష్ణు గారు ఈ మధ్య ఏ సినిమాకి గెస్ట్గా వస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని బయట టాకు. సో అలానే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దోస్ ఆర్ ద బ్యూటిఫుల్ అండ్ మెలోడియస్ సాంగ్స్ ఫ్రమ్ మరువతరమ, మ్యూజిక్ డైరెక్టెడ్ బై విజయ్ బల్గానేన్ గారు. మరొకసారి నారా రోహిత్ గారి అభిమానులకి, శ్రీ విష్ణు గారి అభిమానులకి అందరికీ కూడా సాదర స్వాగతం పలికేస్తూ ఉన్నాము. మరువతరమ టీం అందరి కోసం ఒక్కసారి క్లాప్స్ అండి. దట్స్ అ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ట్రైలర్ ఆఫ్ మరువతరమ. అప్పటి ఉదయ్ కిరణ్ గారి నుంచి, తరుణ్ గారి నుంచి ఎన్ని ప్రేమ కథలు వచ్చినా ఇప్పటి ఈ తరం హీరోల వరకు ప్రేమ కథలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటూనే ఉంటుంది. సో ఒక్కొక్క లవ్ స్టోరీ ఒక్కొక్క డిఫరెంట్ ఎమోషన్ని మనకి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇద్దరు హీరోలు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని, ఈయనేమో సీనియర్, ఈయనేమో జూనియర్, రీసెంట్గా పెళ్ళైంది కాబట్టి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఒకసారి శ్రీ విష్ణు గారికి మైక్ ఇవ్వండి అమ్మా ఇక్కడ. సో ట్రైలర్లో చూపించినట్టు ఎస్ షీఈస్ ద వన్ అని మీకు ఎప్పుడు అనిపించింది? ఈడిది లవ్ మ్యారేజ్ ముందు ఈడి నుంచి మొదలెట్టి లేదు, ఇవాళ చీఫ్ గెస్ట్లు మీరు కాబట్టి మొదటగా మీతో ప్రారంభిద్దామని అనుకుంటున్నాం. అది మాటల్లో చెప్పడం చాలా కష్టం అండి. కాదు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం కదా, ఎస్ షీఈస్ ద వన్ అని. సో ఆ మూమెంట్ ఏంటి మీకు? మీరు డిసైడ్ అయిన ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయిన మూమెంట్ ఎప్పుడు అని అడుగుతున్నాం. చాలా మూమెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అదంతా నేను త్వరలో సినిమా కింద చేద్దాం అనుకుంటున్నాను, అందుకే చెప్పాలని. ఓకే, సో మీది ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ? ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారు? 4 years. వావ్, అమేజింగ్. సో మరువతరమ అంటే మర్చిపోగలమా అని. సో మీ లవ్ జర్నీలో మర్చిపోలేని మూమెంట్ ఏంటి? చాలా ఉన్నాయండి. మొత్తం ఏదో కంటెంట్ ఇవ్వండి అయ్యా స్వామి, మాకు తమ్నేలకు కావాలి. మీరు మీ సినిమాల్లో డైలాగులు మింగేసినట్టు సెన్సార్ దొరకకుండా ఇక్కడ కూడా దొరకకుండా ఉండకండి, ఏదో ఒకటి చెప్పండి మాకు. అంటే చాలా ఉన్నాయండి, అదే అంటున్నాను కదా, చాలా ఉన్నాయి. ఆలోచిస్తా, అయిపోయేలోపు చెప్తా. ఏమయ్యే పనులు లెక్క వినిపించట్లేదే. ఓకే, సో కొత్తగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి స్కిప్ చెయ్యారనే నమ్మకంతో మా నారా రోహిత్ గారికి మైక్ ఇచ్చేస్తూ ఉన్నాము. సో కంగ్రాచ్యులేషన్స్. సో ఎలా ఉంది పెళ్లి లైఫ్? 1 month అయిందండి. అదే ఓకే. సో మీరు షీ ఈజ్ ద వన్ అని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? వాట్ ఈస్ దట్ మూమెంట్, మ్యాజికల్ మూమెంట్? అంటే సినిమాల్లో చూపించినట్టయితే ఉండదండి, బట్ ఆ మ్యాజికల్ మూమెంట్ తగిలింది కాబట్టి పెళ్లి చేసుకున్నాను. ఓకే, అదే షీ ఈజ్ ద వన్ అని ఎలా డిసైడ్ అయ్యారు అంటున్నాను. మాట్లాడి. ఓకే, సో మీ లవ్ స్టోరీ, మీ లవ్ జర్నీలో మరువతరమ అంటే మర్చిపోగలమా అని. సో మీరు ఒక సందర్భం చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఈ మూమెంట్ని నేను మర్చిపోలేను, లైఫ్ లాంగ్ చెరిష్ చేసుకుంటా ఈ మూమెంట్ అని. మీ లవ్ జర్నీలో పెళ్ళికి ముందు అన్నీ అండి. ది బెస్ట్ చెప్పండి ఒకటి. అంటే ఒకదాన్ని బెస్ట్ అని ఇంకోదాన్ని కాదనకూడదు కదా. అబ్బా, భలే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చారండి, ఒక్కదానికి కూడా దొరకకుండాను. వీళ్ళు అసలు మామూలు మనుషులు కాదు. సరేలే, అబ్బాయిలు ఇలా ఉన్నారు, మా రోహిణి గారిని అడిగి తెలుసుకుందాము. సో మ్యామ్ది కూడా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ మా అందరికీ తెలుసు. సో మీరు ఫర్ ఎవర్ చెరిష్ చేసుకునే మూమెంట్ అంటే ఏం చెప్తారు సార్తో? మ్యామ్, సారీ టు ఆస్క్ యూ లైక్ దిస్, బట్ వీ వాంట్ టు నో యువర్ స్టోరీ. The day we got married. వావ్, దట్స్ అమేజింగ్. అండ్ మీరు హీఈస్ ద వన్ అని డిసైడ్ అయిన మూమెంట్ ఏంటి పెళ్ళికి ముందు? ప్రపోజ్ చేసినప్పుడు ఆలోచించి ఓకే చెప్పినప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట. దట్స్ సో నైస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన ప్రేమ కథను రాసినటువంటి మా డైరెక్టర్కి మైక్ ఇచ్చేస్తూ ఉన్నాం ఇప్పుడు. సో నాకు తెలిసి ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. సో మీరు మీ లైఫ్లో మరవలేని మూమెంట్ ఏంటి మీ లవ్ జర్నీలో? నాకు లవ్ జర్నీ అని లేదండి, నాది మ్యారేజ్ తర్వాత లవ్. అదేంటి, మాకు ప్రేమ పెళ్ళి అని తెలుసు, మీరెందుకు స్కిప్ చేస్తూ ఉన్నారు? లేదండి, పెళ్లి తర్వాత ప్రేమ. పెళ్లి తర్వాత ప్రేమ, సరే పోనీ ఆ జర్నీలో అయినా మర్చిపోలేని మూమెంట్ ఏంటో చెప్పండి. ఎవ్రీడే అండి, ఎవ్రీడే, ప్రతిరోజు ఉంటుంది. అయ్య దేవుడా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మా హీరో గారికి ఇద్దాము. అదేంటి, వచ్చిన గెస్ట్లను అడిగా, మెయిన్ హీరో చెప్పకపోతే ఎలా? ఎస్, సో మీరు చెప్పండి, షీ ఈజ్ ద వన్ అని డిసైడ్ అయిన మూమెంట్ ఏంటి?
అవ్వకపోతే అవ్వాల్సి వచ్చిందండి, ఇంకా తప్పదు. అదేంటి ఇష్టంతో చేసుకోలేదా? ఇష్టంతోనే చేసుకున్నాం. అవ్వకపోతే అవ్వాల్సి వచ్చింది అంటే ఎలా? బోలెడు తమ్నైళ్ళు వస్తాయి, ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ అదే ఇంటికి తప్పదు. పర్లేదులేండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో క్రేజీగా మా వాళ్ళకి ఎవరికి దొరకకుండా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చినటువంటి మా శ్రీ విష్ణు గారికి, మా నారా రోహిత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈవెంట్ని ప్రారంభించేద్దాం. సో ఇప్పటి వరకు పాటలు చూసాం, టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం. అద్భుతమైన రెస్పాన్స్ని సొంతం చేసుకుంటుంది మరువతర్మ. విజయ్ బల్గానేన్ గారి మ్యూజిక్ కానివ్వండి, అండ్ డిఓపి గారి విజువల్స్ కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, అండ్ స్పెషల్గా దోస్ విజువల్స్ అండి ఎంత అద్భుతంగా ఉన్నింది అంటే అలా సూదింగ్గా అప్పటి 90s ఎరాలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నారనే చెప్పాలి. సో సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్పై రమణమూర్తి గారు అండ్ అలానే విజయ్ కుమార్ గారు ప్రొడ్యూసర్స్గా, విజయ్ బుల్గానేన్ గారి మ్యూజికల్లో, రుద్రసాయి గారి సినిమాటోగ్రఫీలో మెయిన్ లీడ్స్గా హరీష్ గారిని, అవంతిక గారిని, అతుల్య గారిని, ఇంకా రోహిణి గారిని చూడబోతున్నాం. అండ్ మ్యామ్ ఒక మాట చెప్దాం అనుకున్నా, రీసెంట్గా గర్ల్ ఫ్రెండ్లో మీరు అసలు ఒక్క డైలాగ్ కూడా లేకుండా మీరు పండించిన ఎమోషన్కి మేము అందరం ముగ్ధులం అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలాంటి అద్భుతమైన పాత్రని పోషించి మమ్మల్ని అందరినీ కనెక్ట్ చేసినందుకు వి లవ్డ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా డిఓపి రుద్రసాయి గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. అండ్ అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ ఆరిష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో ఒక 3 పాటలు అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించడం జరిగింది విజయ్ బుల్గానేన్ గారితో పాటు. అండ్ మా ప్రొడ్యూసర్స్ రమణమూర్తి గిడిటూరి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ అతుల్య గారిని అండ్ అవంతిక గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our director చైతన్య వర్మ నడింపల్లి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరువతర్మ అంటూ మన అందరినీ పలకరించబోతున్నటువంటి చైతన్య వర్మ గారు ఈస్ హియర్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ our హీరో హరీష్ ధనుంజయ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ స్టైల్ యాక్టర్ రోహిణి గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్, నౌ లెట్ మీ ఇన్వైట్ our చీఫ్ గెస్ట్ our హీరో శ్రీ విష్ణు గారిని అండ్ నారా రోహిత్ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక సింగిల్ ఓం భీమ్ బుష్ అండ్ అలానే మన నారా రోహిత్ గారి నుంచి బాణం, సోలో, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలని చూసాం. అండ్ టీం మరువతర్మ నుంచి ఇంకెవరైనా ఉంటే కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి గ్రూప్ పిక్చర్ కోసం. అండ్ ఫోటో ఆప్ ఫర్ మీడియా, మీరు ఇద్దరు మిడిల్కి రారా.
సో ముందుగా ఈ సినిమాకి అద్భుతమైన బ్యూటిఫుల్ విజువల్స్ని అందించినటువంటి మా డిఓపి రుద్రసాయి గారితో మొదలు పెడదాం ఇవాళ ఈవెంట్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నా ఫస్ట్ స్పీచ్ ఇది, ఏమన్నా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. హాయ్, గుడ్ ఈవినింగ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన చైతన్య గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. డైరెక్టర్ గారు చైతన్య గారు అంటే ఆయన నాకు అంటే ఒక ఫ్రెండ్ కంటే కూడా గురువు అంటే కరెక్ట్ ఏమో. ఎందుకంటే నా లైఫ్లో చాలా బెస్ట్ మూమెంట్స్ నాకు అంటే ఓన్లీ కెమెరామెన్ అని కాదు, పర్సనల్ లైఫ్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, ప్రతిదీ నాకు చాలా అండగా ఉన్నారు ఆయన. సో ఇంకోటి ఏంటంటే నాకు లైట్ ఫిలాసఫీ కావచ్చు, కలర్ ఫిలాసఫీ కావచ్చు, లేదా స్టేజింగ్ కావచ్చు, నేను ఈ సినిమాకి నేను ఎంత యూజ్ అయ్యానో నాకు తెలియదు, కానీ ఆయన నుంచి మటుకు నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్స్ సార్. నేను థ్యాంక్స్ వెరీ మచ్ సార్. ఇంకోటి ఏంటంటే సార్ మంచి ఫిలాసఫరు, మంచి రైటర్ కూడా. ఆయన నిజం చెప్పాలంటే ఆయన లేకపోతే ఈరోజు నేను ఈ స్టేజ్ మీద లేదేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనము హోప్ ఎప్పుడైతే తగ్గిపోతుంటామో ఆయన ఎప్పుడు నన్ను ఒక బూస్టప్ లాగా ఇచ్చేవాడు. నేను సినిమాటోగ్రాఫర్ కంటే కూడా అంటే నేను ఒక నార్మల్ పర్సన్గా ఆయన ఫిలాసఫీ ఎప్పుడు వింటూనే ఉంటాను. ఆయన మాటలు కానీ ఆయన కానీ ఎప్పుడు ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అండి. ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే క్షమించండి, సారీ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ గారితో స్పీచ్ విందాం. ఎస్. హాయ్ అందరికీ అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank Chaitanya sir for giving me this opportunity. This is like my debut film right now. And sir, I have to say one thing about sir. Sir is like a musical genius. Like he knows what sound works and what sound doesn't work for this film. So it made easy for me to work the RR and the 3 songs for this film. And thank you for this opportunity. That's all. And thank you for my team, music team who made this happen. Gokul and my sound engineer Narendra and Pramod. So yeah, thank you. థ్యాంక్ యూ హరీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు మా ప్రొడ్యూసర్ రమణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈవెంట్కి వచ్చే అందరికీ నా థ్యాంక్ యూ. ఇలా దగ్గర పెట్టుకోండి, ఇంత ఇలా దగ్గర పెట్టుకోండి. ఈవెంట్కి అతిథిగా వచ్చిన హీరో నారా రోహిత్ గారికి అండ్ శ్రీ విష్ణు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. అండ్ సీనియర్ యాక్టర్ గారు రోహిణి గారికి, మరి హరీష్ గారికి, హీరో హీరోయిన్ అందరికీ, డైరెక్టర్ గారికి అందరికీ నా నమస్కారాలు సార్. ఫస్ట్ టైం ఇది నేను మాట్లాడుతున్నాను సార్, ఇప్పటి వరకు నాకు తెలియదు ఇది. సో నేను ఈ స్టేజ్లో ఉండడానికి రీజన్ అయితే మా డైరెక్టర్ గారు చైతన్య గారండి. సో నాకు ఈ సినిమా స్టోరీ చెప్పి నన్ను ఇంప్రెస్ చేసి ఒప్పించి ఈ సినిమా తీయించారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి చైతన్య గారికి. ఈవెంట్ ఇంత సక్సెస్ అవ్వడానికి మా టెక్నీషియన్స్, హీరో హీరోయిన్స్, ఆల్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. ఈ సినిమా మంచిగా మీ అందరి సపోర్ట్ తోటి సక్సెస్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ అండి. మీరు నెక్స్ట్ సక్సెస్ ఈవెంట్ వరకు మంచిగా మాట్లాడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా హీరోయిన్ అతుల్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం టు బి బ్యాక్ ఇన్ మై ఫేవరెట్ ఇండస్ట్రీ అండ్ ఫర్ అ ఫిలిం లైక్ Maruva Tharma. As an actor, it has been a very inspiring and learning process for me. All thanks to my director Chaitanya sir. Without him, this film wouldn't have happened. And as an actor, it was easy for me because he has done already the job. You know, whatever he wanted in the film, he exactly knew of it. So, you know, it was good as an actor for me.
and he is, like a mentor to me, and it has been, he's like a true gem of a man because he's hardworking, creative, and honest. Thanks to my entire team, all the technicians and everyone who has been part of the film. I would like to thank all my co-actors, DOP sir, producer, everyone who has been part of the film. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడే విచ్చేసినటువంటి మా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ సార్. అండ్ బొకే అందించవలసిందిగా ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మా మరొక హీరోయిన్ గ్రూప్ పిక్చర్. ఓకే, వన్ మోర్ గ్రూప్ పిక్చర్ అండి. ప్లీజ్ 1 స్టెప్ ఫార్వర్డ్ అండి. అండ్ ఇప్పుడు మా ఇంకొక హీరోయిన్ అవంతిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను అవంతిక హరినాల్వా. టుడే ఫీల్స్ రియల్. ఇట్స్ very big journey. I have come from Himachal Pradesh to Telugu cinema, and all thanks to my director. Where is my director? Chaitanya, who has believed in me, who had a courage to launch me over here and consider me his Sindhu. And thank you all the team. And Ajay Master, I would like to take your name. Thank you for believing in me. Where are you? Why I can't see Ajay Master? Okay. Ajay Master, thank you so much. And all the team members, my co-actors. And ma'am, I could not share a screen space with you, but I would love to one day. And Harish, Atulya, you have been a sister to me on set. And Harish, okay, he's been a mentor. He's been very kind and patient with me with all my dialogues. Thank you so much. And Rudra Sai, you have an eye for everything. You are a great, great human being. And I hope I'm not forgetting anyone. Raymond, Raja, Durga Garu, thank you for everything. Thank you for telling me dialogues, and thank you for making me patient all the time. Thank you so much. I hope Telugu industry will accept me. I hope you'll see me more often. Thank you so much. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఆర్ డైరెక్టర్ చైతన్య వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. రఘు సార్, ఇట్ మీన్స్ అలాట్. సార్ రోహిత్ గారు థ్యాంక్ యూ, హ్యూజ్ రెస్పెక్ట్. విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరికి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. సో మైండ్ అంతా బ్లాంక్గా ఉందండి సీరియస్లీ. మరో తరమ ఒక్క విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. స్టార్టింగ్ ఫ్రమ్ ద డే 1 to till టుడే, మరో తరమ ఫర్ మీ ఈజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, సాల్వ్ చేసుకున్నాం. చాలా ఛాలెంజెస్ వచ్చాయి, ఓవర్కమ్ చేసాం. చాలా డెడ్ ఎండ్లు వచ్చాయి, బ్రేక్ చేసాం. అండ్ సో ఫైనల్గా మీ ముందుకైతే మరో తరమ ఇలా తీసుకొచ్చాం. సో వాటెవర్, నేను ఇదే ఒక అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను. దీని గురించి ఎంత బెస్ట్ ఇవ్వాలో అంతవరకు ట్రై చేసాం. మాకు చాలా చాలా లిమిటేషన్స్ ఉన్నా కూడా వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. అండ్ ఈ జర్నీలో చాలా చాలా మందిని ఫేస్ చేసాం. అంటే ఐ మీన్ లైక్ చాలా ఇన్సిడెంట్స్ని చూశాను నేను. బట్ ఐ లెర్న్డ్ అలాట్.
సో నేనైతే మాత్రం దీన్ని గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను. ఎంతవరకు హానెస్ట్గా ఒక సినిమాని నెరేట్ చేయాలో అంతవరకు ట్రై చేశాను. సో మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో జనరల్లీ I would say one thing, I would like to tell one thing that basically I know movie is a business. So business which is nothing but a money. So money, in my point of view, money is just an instrument or tool. అది ఒక వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సో వాల్యూ అనే దానికి ఎప్పుడు కూడా ఒక లిమిట్ ఉంటుంది. బట్ నా పర్సెప్షన్లో మూవీ అన్నది ఒక ఆర్ట్. సో క్రాఫ్ట్ మ్యాన్ అన్నోడు ఆర్ట్ని తయారు చేయడానికి ఎంత కష్టపడతాడో అన్నది చాలామందికి తెలీదు. సో ఫైనల్గా ప్రోడక్ట్ చూసి జనాలు అందరూ జడ్జ్ చేస్తారు. అఫ్కోర్స్ అది కరెక్టే. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది తీయాలి, ఒక సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక థాట్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి అది చేసే జర్నీలో చేయాలనుకున్న వ్యక్తి పెట్టుకున్న నమ్మకం, దాని గురించి పడిన కష్టం, దాని మీద స్పెండ్ చేసిన టైం, అండ్ ఫైనల్గా అంతా చేసిన తర్వాత ఒకసారి చూసుకుంటే దాని మీద కలిగే చిన్న సాటిస్ఫాక్షన్ అన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఫీలింగ్లో ఉన్నాను. సో ఇట్స్ అప్ టు యూ. సో ప్రతిసారి మా ఈవెంట్ని పిలవగానే వచ్చినందుకు, సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఆడియన్స్కి కానీ మీడియాకి కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీడియా ఎస్పెషల్లీ మీరే, యు ఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ సినిమా అండ్ ఆడియన్స్. సో మీరందరూ సపోర్టు, మీ బ్లెస్సింగ్ అందరూ ఉంటుంది ఈ సినిమాకి అని చెప్పి అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ అండి. మేము చేయాల్సిన బెస్ట్ అంతా చేసాం. నౌ ఇస్ అప్ టు యూ అండ్ ఆడియన్స్. సో గీతలో ఏదో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు కర్మణ్యే వాధికారిష్య మాఫలేషు కదాచన అంటారు. సో మేము చేయాల్సిన బెస్ట్ అంతా చేసాం. సో నా రిజల్ట్ అంతా మీ చేతిలో ఉంది, మీడియా చేతిలో, జనాల చేతిలో, ఆ దేవుడి చేతిలో ఉంది. మీ అందరి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్. చాలా కొద్దిమంది నాతో ఈ జర్నీలో ఎన్ని హడల్స్ వచ్చినా నాతో ఉన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఒక ఐటీలో ఒక జాబ్ చేస్తూ ఎక్కడో కంఫర్ట్ జోన్లో ఉన్నాను. బయటకు వచ్చి సినిమా చేయాలని చెప్పి అనుకున్న టైంలో జాబ్లో ఉండి కొన్ని రోజులు ట్రై చేశాను. నా మీద నాకే సిగ్గేసింది. సో ఇంట్లో చెప్పాను అనమాట, రిజైన్ చేస్తాను, చేసిన తర్వాత ట్రై చేస్తాను, ఇట్లా కూర్చుంటే అవ్వదని చెప్పానంటే ఇమీడియట్గా పేపర్స్ పెట్టరమ్మని చెప్పి నా వైఫ్ చెప్పింది. తర్వాత కొంచెం భయపడి నేనే ఒక నెల రోజులు ఆలోచించి తర్వాత పెట్టాను. సో ఈ జర్నీ అంతా నాతో ఫుల్ సపోర్ట్ చేసిన నా వైఫ్ మౌనికకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నన్ను నమ్మి ఈ సినిమా ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ద మెయిన్ నా ప్రొడ్యూసర్స్ మూర్తి గారు అండ్ విజయ్. నన్ను బిలీవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ జర్నీలో చాలాసార్లు నేను ఒక్కడే చాలా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లో ఉండేవాడిని కొన్ని సిచ్యువేషన్స్లో. నా ఫ్రెండ్ అజయ్ శివశంకర్ మాస్టర్ ప్రతిసారి అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, ఏమి లేనప్పుడు ఉన్నవాడే నిజమైన ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ అండ్ మోర్ ఇక్కడ కొంతమంది డైరెక్ట్గా ఎక్కడ ఉన్నారు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు, చైనా వాళ్ళు, స్వప్న దత్ గారు అండ్ రత్న గారు అండ్ కార్తీక్ సుబ్రాజ్ గారు, మిత్రన్ గారు, అజయ్ భూపతి అండ్ కార్తీక్ వర్మ దండు అండ్ సారీ ఇఫ్ నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే. సో అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు ఇండైరెక్ట్గా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున, నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే. అండ్ మై క్యాస్ట్ అండ్ క్రూ. మేడం, నేను సినిమా చేసినప్పుడు ఫస్ట్ యాక్చువల్గా ఈ క్యారెక్టర్ మీరు తప్ప ఇంకో ఆల్టర్నేట్ థాట్ అనేది నాకు లేదు. సో ఫైనల్గా మిమ్మల్ని ఎప్పుడైతే క్యాస్ట్ చేశానో నేను అదే అచీవ్మెంట్ అనుకున్నాను. సీరియస్లీ నేను మీకు తెలీదు, చాలా బిగ్ ఫ్యాన్ని. బట్ షూటింగ్లో ఎప్పుడైనా కొంచెం అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఇంబ్యాలెన్స్లో ఉన్నాను అంటే ఐఎమ్ వెరీ సారీ మ్యామ్. అండ్ హరీష్, అతుల్య, అవంతిక రియల్లీ వాళ్ళు చేయాల్సినంత వరకు, అండ్ మేబీ ఏమన్నా తప్పులు చేసి ఉంటానేమో కానీ దే డిడ్ దేర్ జాబ్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అతుల్య, యువర్ వెరీ ప్యాషనేట్. అండ్ అవంతిక, యూ కెన్ ఈజీలీ గెట్ ద సిచ్యువేషన్. అండ్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ డే 1 నుంచి. అండ్ ఎస్పెషలీ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఫ్యూ పీపుల్ అండి. డిఓపి సాయి, మనోడు ఇంకా ఎక్కడో ఇలా ఉండడం వల్ల ఆగిపోయాడు. వెరీ ప్యూర్ టాలెంటెడ్, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ హరీష్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను ఓన్లీ ఏమనండి అప్లాజ్. ప్రతి ఒక్కరు చెప్పిన ఒకటే ఫీడ్బ్యాక్, ఆర్ఆర్ అదిరిపోయిందని. ఒకనొక సిచ్యువేషన్లో తను నాకు 3 songs అండ్ ఆర్ఆర్ చేశాడు. థ్యాంక్ యూ హరీష్. సో ఈ సినిమా
నాతో పాటు మా టీం అందరికీ కూడా కెరియర్లో ఒక మంచి కిక్ స్టార్ట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఆడియన్స్, మీడియా ఆడియన్స్, ప్రేక్షకులు లేకపోతే హరీష్ గారు లేరు, ప్రభాస్ గారు లేరు. మీ చేతిలో ఉంది సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ టీమ్ని బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి మా దాము గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా, మన అందరి ఫేవరెట్ రోహిణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్, అండ్ థ్యాంక్ యూ మై డియర్ సన్స్. ఇక్కడ ముగ్గురు నాకు సన్సే యాక్ట్ చేసిన వాళ్ళు. అండ్ చైతన్య, ఇట్స్ నైస్ టు స్టాండ్ హియర్. అట్ లాస్ట్ ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది అనేది నాకు చాలా సంతోషం. మీ తరఫున కూడా చాలా సంతోషపడుతున్నాను నేను. ఎందుకంటే ఒక ఫ్రెష్ మైండ్తో వచ్చారు. ఆయనకి ఇక్కడ జరుగుతున్నవేవి ఆయనకి అర్థం కాలేదు ఫస్ట్. ఏంటి ఇలా జరుగుతున్నాయి ఏంటి అని. కాదండి, ఇక్కడ ఇండస్ట్రీలో కొంచెం ఏమో మనం అట్లా యూనో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అనమాట. అంటే అంత ప్లాన్డ్గా ఉంటారు కదా వాళ్ళ సెక్షన్లో, వాళ్ళ ప్రొఫెషన్లోని. ఇక్కడేమో కొంచెం కేయాటిక్గా ఉంటుంది మన సినిమాలోను. ఆ కేయాస్నేమో ముందు ఆయన తట్టుకోలేకపోయారు, తర్వాత అర్థం చేసుకున్నారు. బట్ స్టిల్ ఐ ఫీల్ హ్యాపీ ఫర్ యూ, బికాజ్ మీ పిక్చరు మీరు చెప్పాలనుకున్న విధంలో చెప్తున్నారు అనే ఒక సంతోషం చాలా పెద్ద విషయం. అది రిలీజ్ అవుతుంది అనేది. అండ్ ప్రొడ్యూసర్ గారిని ఇప్పుడే చూస్తున్నాను, ఇంతవరకు ఆయన కనబడలేదు. మీకైతే వినబడలేదు కూడా కదా ఆయన మాట్లాడుతున్నప్పుడు. మాకు ఇంతవరకు ఆయన కనబడను కూడా లేదు. అండ్ ఇట్స్ వెరీ నైస్ అండి. ఆల్ ది బెస్ట్ యూ. పిక్చర్ బాగా ఆడుతుంది అనే నమ్మకం నాకుంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అయిన ఒక విధంలో తీశారనమాట. ఎప్పుడు లవ్ స్టోరీస్ ఏమో ఫెయిల్ అవ్వవు. అందులో ఉండే ఎమోషనల్ ఇది బాండ్ మనకి వచ్చేసింది అంటే వీ విల్ జస్ట్ సెలబ్రేట్ ఇట్. బికాస్ మనం అందరం ఎన్ని కష్టాలున్నా సరే ఒక లవ్ అనే విషయంలోనే చాలా ఫ్రెజైల్ అయిపోతాము. సో ఆ ఒక ఎమోషన్ తీసుకొచ్చిన ఒక పిక్చర్ ఇది. అండ్ అగైన్ ఒక బ్యూటిఫుల్ మూవీతో మీ అందరి ముందుకి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ చెప్పినట్టు అజయ్ గురించి నేను చెప్పాలనుకున్నాను అనమాట. షూటింగ్ ఉన్న తన వర్క్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టడం అనేదంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ యూ డిజర్వ్ అ లాట్ మోర్. మీరు రండి. యాక్చువల్గా మా శివశంకర్ గారి కొడుకు అనమాట. మీకు తెలుసో తెలీదో కానీ తమిళ్లో ఐఎమ్ సో హ్యాపీ టు యూనో. తమిళ్లోనేమో ఒక చాలా ఫేమస్ సాంగ్ ఒకటి ఉంది, నేను నా డాన్స్ సాంగ్ ఒకటి ఉంది, మరుబడియం అనే పిక్చర్లోని బాలు మహేంద్ర గారి డైరెక్షన్లో. ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ డైరెక్షన్ చేసింది వాళ్ళ నాన్నగారు శివశంకర్ గారు. సో దట్ వే ఐ రియలీ ఫీల్ హ్యాపీ దట్ యునో టు సీ యూ హియర్ సపోర్టింగ్ సచ్ మూవీస్. ఎప్పుడూనేమో మనకి ఫ్రెష్గా కొత్త డైరెక్టర్స్ని సపోర్ట్ చేయడం అనేది చాలా టెన్షన్గా ఉంటుంది. ఆ పిక్చర్ రిలీజ్ అయితే తప్ప వాళ్ళు చెప్తున్న మాటలు నిజం అని మనం నమ్మలేము. ఎందుకంటే వాళ్ళు నిజంగా చెప్పినవన్నీ తెర మీదకి ఎక్కించారా, మనల్ని టచ్ చేయగలిగారా అనేది రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది. కానీ ఆయన అంతకు ముందు నుంచి నమ్మిన వాళ్ళకి అందరికీ నా అభినందనలు. అండ్ హరీష్, మీ బేబీ రిలీజ్ అవగానే అన్నాను చైతన్యతో, తొందరగా రిలీజ్ చేయండి ఇప్పుడు అని. అండ్ యూ వర్ రియల్లీ గుడ్ ఇన్ దట్ మూవీ అండ్ so nice, and we will definitely work together, and nice to work with you. And thank you so much అండి. పాటల్లోనేమో వింటున్నప్పుడు లిరిక్స్ ఎంత బాగున్నాయి, ఎవరు రాశారు అని చూసినప్పుడు మా చైతన్య రాశారు అని చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. రియలీ నైస్ లిరిక్స్. అంత బ్యూటిఫుల్ ఫ్లో ఉంది వర్డ్స్లోని, అండ్ చాలా డీప్ మీనింగ్ ఉందన్నమాట. ఈ సాంగ్స్ ఎప్పటికీ ఉండిపోతాయి అని మాత్రం అనిపిస్తుంది. దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. యాక్చువల్గా మీరేమనుకున్నారో అది కరెక్ట్గా మీరు రాయగలిగారు. అండ్ ఆల్సో అవేమో ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్తో పాటు అండ్ మీకు అందించగలిగారు అనేది. సో పిక్చర్ చూడండి అందరూ. అన్ని పిక్చర్స్ లాగే ఈ పిక్చర్ని కూడా మీకు నచ్చేలాగే తీసుకొచ్చాము. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ రోహిణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక ప్రేమ, ఇష్క్, కాదల్, ఒక వైశాఖం అండ్ ఇప్పుడు మరువ తరమ అంటూ పలకరించిపోతున్నటువంటి మా హీరో హరీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. హలో, అందరికీ హాయ్ అండి. చాలా రోజులు అయిపోతుంది ఇలా మైక్ పట్టుకుని మాట్లాడి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే మీరు చైతు అడిగిన వెంటనే మీరు వచ్చారు. అండ్ మా ఇద్దరు బంగారాలు అండి, రోహిత్ అండ్ విష్ణు అన్న. నాకు మోర్ దెన్ ఫ్రెండ్స్ కన్నా వీళ్ళు ఫ్యామిలీ లాగా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. జస్ట్ ఒక ఫోన్ కాల్ ఉన్నా లేదంటే ఒక మెసేజ్ చేసినా డైరెక్ట్గా వెళ్ళిపోయి అడిగినా నువ్వు ఎప్పుడు చెప్పరు అసలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇద్దరికి. మీరిద్దరు అలా చూస్తే వెనకాల నుంచి ఫోర్స్ నాకు నువ్వు కొడుతుంది ఆపరారే అని. అండ్ రోహిణి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు అలా మొదలైంది నుంచి నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. మదర్ రోల్స్లో మీరు యూనో యాప్ట్ అయినట్టు నా పరంగా అయితే ఇంకా అసలు ఎవరూ చేయలేరు. అలాంటి నాకు ఈ సినిమాతో చైతు మీతో యాక్ట్ కల్పించారు. చాలా 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 థ్యాంక్ యూ అండి. అండ్ దామోదర్ సార్, చాలా థ్యాంక్స్. చాలా లేట్గా మీకు చెప్పాము, చాలా లేట్ నోటీస్లో చెప్పాము, మీరు మిస్ అవ్వకుండా వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలామంది ఉన్నారు, చాలా థ్యాంక్ యూ. అండ్ మరువ తరమ చైతు ఒకరోజు ఫోన్ చేసి, రారా ఒకసారి నీకు కథ చెప్పాలి అంటే నేను చైతు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేండి. అంటే చైతు నాకన్నా పెద్దోళ్ళండి. సో కథ చెప్పిన వెంటనే లవ్ స్టోరీ చెప్పాడు. మనకి మామూలుగా సినిమా రావటం ఎక్కువ, అలాంటిది నువ్వు ఎలా చెప్దామని అనుకుంటే ఆ తర్వాత తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ చైతు మీకు చెప్పంది ఏంటంటే ఇది చైతు వాళ్ళ ఫ్రెండ్, చెప్పేస్తున్నా, రివీల్ చేస్తున్నా, చైతు వాళ్ళ ఫ్రెండ్ రియల్ స్టోరీ అండి ఇది. ఇప్పుడు మీరు చూసిన పాటలో ఇవన్నీ ఏదైతే ఈ ట్రైలర్లో చూసారో ఇది కంప్లీట్ బయట జరిగిన స్టోరీ. చైతు వాళ్ళ కొలీగ్, క్లోజ్ ఫ్రెండ్, ఆయనకి నాకు మ్యూచువల్ ఫ్రెండ్. ఇది బయట రియల్ స్టోరీ, ట్రూ స్టోరీ జరిగింది. మేము మీకు కథలో చూపించడానికి తీసుకొచ్చామండి ఇది, అంతే కదా. యా, అండ్ చాలా బాగుంటుంది ఈ సినిమాకి, ఈ కథకి. మీలో 80s, 90s, 2000 మిలీనియమ్స్ అండ్ ఇప్పుడు వచ్చి జెన్జీ కిడ్స్కి ఈ సినిమా కంపల్సరీ చూడాలి. మెయిన్గా యూత్ దీనికి కనెక్ట్ అవుతారు. యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ మీరు ఆల్రెడీ చూశారు కదా. సో అండ్ ఈవెన్ కథ కూడా మీకు మనకి మీ ఫ్రెండ్స్లో లేకపోతే ఏ థర్డ్ పర్సనో సెకండ్ పర్సన్కో జరిగినట్టు ఉంటుంది, లేదంటే మీకే జరుగుండి ఉండొచ్చు. కంపల్సరీ ఇది మీ అందరికీ నచ్చుతుంది. ఇది ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ. ఎక్కడ మేము అంటే చైతు కథ చెప్పినప్పుడు ఎలా చేద్దామని అనుకుంటున్నప్పుడు చైతు ఫస్ట్ నుంచి తను లిరిసిస్ట్ అనమాట. RX 100కి ఇదంతా ఒక పోయిటరీ బాగా వచ్చు. ఇలా మనం దీనికి మన రియల్ స్టోరీని మన దీంట్లో నా స్టైల్లో చెప్తానని చెప్పి ఇలా మరువ తరమ అనే టైటిల్ ఫస్ట్ నాకే అర్థం కాలేదండి మరువ తరమ అంటే. తర్వాత చైతు చెప్పారు మర్చిపోగలమా అనేది. ఇది ఎప్పుడు మీ ఇద్దరం ఎక్కడ ఫైట్ అయిందంటే మా ఇద్దరికి ఎప్పుడు ఆ టైటిల్ దగ్గర అయింది. మనం ఎంతసేపు కమర్షియల్గా పెడదాము అన్న వ్యూతోనే ఉండేవాళ్ళం, కానీ ఎప్పుడు ఇది ఇలా వద్దని అనివ్వండి. కాకపోతే ఫైనల్గా ఏంటంటే సినిమా అయ్యి చూసిన తర్వాత ఇది పర్ఫెక్ట్ యాప్ట్ అని అనిపించింది. అలాగే ఇప్పుడు అందరికీ మరువ తరమ అని నచ్చుతుంది. అండ్ ఇంకేమున్నాయి, అండ్ DOP మేమంతా మరి నేనైతే అందంగా ఉన్నాను నేను అనుకుంటున్నాను, అంతా సాయి వాళ్ళే. చాలా 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 థ్యాంక్ యూ సాయి. ఆయన మాట్లాడు, ఆయన టెన్షన్ పడుతున్నాడు, తనకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు సెట్లో కనిపించలేదండి. ఇప్పుడు మేము రీసెంట్గా కూడా మొన్నే కలిసాము. రోహిణి మ్యామ్ అండ్ అవంతిక అండ్ అతుల్య ఈజ్ సీనియర్ అండి. తను మత్తు వదలరా నుంచి మీకు ఆల్రెడీ తెలిసిందే, కంప్లీట్ కాంట్రాస్ట్ చేసింది మా సినిమాలో అవంతిక. అండ్ వీళ్ళిద్దరూ చాలా మంచి వెరీ వెల్ టాలెంటెడ్. మీరు డెఫినెట్గా నెక్స్ట్ సినిమాల్లో వీళ్ళిద్దరిని చూస్తారు. అండ్ ఇంకెవరున్నారు, డెఫినెట్గా మీకు ఈ సినిమా 100% కనెక్ట్ అవుతుంది, మీరు చూస్తారు. రియల్ స్టోరీ
సినిమా చూసినంతసేపు మీరు ఒక టెంప్లెట్ సినిమా చూసినట్టు ఉండదు. మీరు సినిమాకి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో మనం కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలాంటి కథ ఒక పర్సన్ జర్నీ మీరు కంప్లీట్గా చూస్తారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి మీరు అందరూ కనెక్ట్ అవుతారు. డెఫినెట్గా మీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, మీ టీనేజ్లో ఉన్నప్పుడు, మీరు యూత్లో ఉన్నప్పుడు ఇలాంటి కథలు మీకు జరిగి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ దగ్గర విని ఉండొచ్చు. 100% మీరు కనెక్ట్ అవుతారు. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక మంచి స్మైల్తో బయటకు వస్తారు. ఇది మా ప్రామిస్. సో మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే, రేపొద్దున రామ్ గారి సినిమా ఉంది, అది సూపర్ హిట్ చేసి గర్ల్ ఫ్యాన్స్ అందరూ అటు వెళ్తారు. ఎల్లుండ కీర్తి సురేష్ గారి సినిమా ఉంది, బాయ్ ఫ్యాన్స్ అందరూ అటు వెళ్తారు. వీళ్ళిద్దరూ కలిసి 28న మా సినిమాకి వచ్చి మా సినిమా పెద్ద హిట్ చేస్తారని మౌత్ టాక్తో, చాలా మినిమల్ థియేటర్స్తో మేము వస్తున్నాము. మౌత్ టాక్తో మీరు దాన్ని మా సినిమాని పెద్ద హిట్ చేస్తారని. అండ్ మీడియా వారు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలామంది మర్చిపోయినా, ఐఎమ్ సారీ. 28న ఎల్లుండ మీ ముందుకు వస్తున్నాము. మీరు డెఫినెట్గా మాకు ఒక మంచి ఇంత కష్టపడి మేము బయటకు వచ్చినప్పుడు ఒక మంచి రిజల్ట్ చూపిస్తారని మేము నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరీష్ గారు. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. ఎస్, అండ్ ఇప్పుడు మాకు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా RRR రఘురామకృష్ణం రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ సార్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్. సార్ మిడిల్కి రారా. చైతన్య మా భీమవరం అబ్బాయి, అలాగే హీరో కూడా మా భీమవరం అబ్బాయి. RX 100 తర్వాత నేను చైతన్యాన్ని మా ఇంటి దగ్గర కలిసినప్పుడు చాలా, అంటే అతని పద్ధతి, అతని నేరేషను, ఆ భాష మీద అతనికున్న అవగాహన అన్నీ చూసి మళ్ళీ ఒక మంచి త్రివిక్రమ్ గారిలాగా తయారయ్యి పొటెన్షియల్ ఉంది ఈ అబ్బాయికి అని చెప్పి అనుకున్నా. అప్పుడు ఐటీలోనే ఉన్నాడు తను. ఆ తర్వాత ఒకసారి వచ్చి సడన్గా నేను ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమాల్లో దిగుతున్నాను అంటే, మరి 1-2 సార్లు ఆలోచించుకోమా అని చెప్పి కూడా నేను అతనికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 3వసారి వచ్చినప్పుడు సినిమా మొదలుపెట్టేశానని చెప్పి తను చెప్పాడు. చాలా, ఎందుకంటే అంత ధైర్యంగా ఒక కాన్ఫిడెన్స్తో, కమిట్మెంట్తో అతను అలా చేయాలనుకుంటే, అంటే ఇండస్ట్రీ గురించి నా చిన్నతనం నుంచి కూడా నేను సినిమాలు బాగా చూసేవాడిని. ఇక్కడున్న రోహిణి చైల్డ్ ఆర్టిస్ట్గా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యశోదా కృష్ణలో యూ యాక్టెడ్ యాజ్ కృష్ణ కదా. కానీ అప్పుడు ఆ సినిమా వచ్చి 51 years అయింది. బట్ యూ ఆర్ గ్రోన్ అప్ మేబీ బై 5-6 years since then, that's all. You are looking, yeah. So you did not grow much from that film in terms of looks. In terms of looks, you don't look like their mother and all. You said they are my kids and all, but you look like their younger sister. Good. Keep. బలవంతంగా చేస్తున్నారు. సో మొన్న నాకు ఈ టీజర్ చూపెట్టడం జరిగింది. ఫస్ట్ ఐ మస్ట్ గివ్ మార్క్స్ టు, నేను చైతన్యకి చెప్పా, ఫోటోగ్రాఫర్ ఆవిడయ్యా చాలా బ్రహ్మాండంగా చేశాడని చెప్పి. ఐ స్పోక్ అబౌట్ యూ అమ్మ. చాలా చాలా బాగా ఆ విజువల్స్ అన్నీ చాలా హై అండ్ విజువల్స్ లాగా, చాలా రిచ్ ఫిలిం లాగా ఉంది. అంటే ఫోటోగ్రాఫర్ గురించి తను చెప్పాడు. హీరో చక్కగా ఉన్నాడు, హీరోయిన్స్ బాగున్నారు. ఆ హీరో క్యారెక్టర్ అంటే నేను పూర్తిగా సినిమా స్టోరీ అంతా అడగలేదు, చూద్దామని. బట్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనమాట హీరో. 2 అమ్మాయిలు, మరి 2 బాగున్నారన్నా లేకపోతే మరి ఏంటో తెలియదు, కానీ
చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఈ అమ్మాయికి చెప్పేది ఈ అమ్మాయికి చెప్తున్నాడు, అమ్మాయికి చెప్పేది అమ్మాయికి చెప్తున్నాడు. ఇది ట్రూ స్టోరీ అంటే డెఫినెట్గా చాలామంది ఇవాళ చూస్తూ ఉంటే ప్రతి అబ్బాయి అమ్మాయి పరిస్థితి కూడా మోరల్లెస్ అలాగే ఉంది. కాబట్టి ఎవరిని చూస్ చేసుకోవాలో డెఫినెట్గా యూత్కి ఇది ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే సినిమా అనే నాకు అనిపించింది. దానికి తోడు ఇప్పుడు ట్రూ స్టోరీ అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఐ విష్, ఎందుకంటే అతని కష్టం అతని తపన మామూలుగా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మంచి రెవెన్యూ రావాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మంచి సినిమా అయితే అవుతుంది. థియేటర్లో కన్నా ఓటీటీలో ఖచ్చితంగా థియేటర్లో బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. బట్ ఓటీటీలో ఒక మంచి సినిమా చూసావు అన్న ఫీల్ అయితే ఉంటుంది అన్న నమ్మకం ఆ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. ఈ ఫంక్షన్ కూడా పెట్టాలి అన్నప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న కష్టంగా ఉంది. ఎందుకమ్మా మా ఇంట్లో పెట్టేసుకోమని చెప్పా. సో చెప్తే లేదండి ప్రసాద్ ల్యాబ్లో ఇదిగో ఇలాగా. ఎప్పుడూ కూడా స్నేహానికి మంచి డెఫినేషన్ వీళ్ళిద్దరూ, రోహిత్ విష్ణు కూడా మా గోదావరి అబ్బాయే. చాలా ఈ మధ్యన టెన్షన్ ఉంటే ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, ఇప్పుడు మా గోదావరి అబ్బాయి విష్ణు సినిమా చూస్తే టెన్షన్లు కూడా మర్చిపోతాం. మొన్న నువ్వు తను వెన్నెల కిషోర్ కుల్ ఫ్రెండ్స్ కింద యాక్ట్ చేశారు. సింగిల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది చివరిలో ఆ సింగిల్ 2 అని చెప్పి చూశాను. మరి అది ఎప్పుడు చేస్తాడో, హీరోగా చాలా ఓవర్ బిజీ అయిపోయాడు. ఆ సింగిల్ 2 కోసం ఎదురు చూస్తున్నా. ఎందుకంటే మనం అంటే ఈ సినిమా చూసేటప్పుడు నాకు తను విష్ణువుని చూసి ఈ మధ్యకాలంలో చాలా ఆశాంతం నవ్వుకున్న సినిమా ఆ విష్ణుది. ఇద్దరు కూడా రోహిత్ విష్ణు స్నేహానికి ఈరోజు చక్కటి నిర్వచనం. అంత మంచి మిత్రులు మంచి మనుషులు వచ్చి ఈ టీంని మరి ఎంకరేజ్ చేయాలి అని వచ్చి వీళ్ళని ఆల్ ద బెస్ట్ చెప్పటం, ఒక రకంగా ఆల్రెడీ వారి రంగాల్లో వారు ఎదుగున్నారు కాబట్టి ఆశీర్వదించడం అనేది ఈ టీంకి డెఫినెట్గా అదొక వెరీ పాజిటివ్ సైన్. వాళ్ళు ఇలాగే వీరిద్దరూ కూడా రోహిత్ విష్ణు టీం ఇలా కలిసి ఉండి స్నేహానికి సరైన డెఫినేషన్ ఇస్తూ వారు బాగా ఎదగాలని, అలాగే ఈ టీం ఇప్పుడు దాకా ఎవరు అసలు ప్రొడ్యూసర్లు చూడలేదన్నారు. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడిన తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా అందరూ చూసేలాగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, చైతన్య ఇంకా మంచి మంచి పాటలు రాస్తూ మంచి మంచి సినిమాలు చేస్తూ ఈ సినిమా ఖచ్చితంగా ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది అనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, డబ్బులు ఎంత వస్తాయో చెప్పలేను కానీ ఎక్కడున్నా డైరెక్టర్ ఖచ్చితంగా ఇది మంచి సినిమా అవుతుంది, జనం మెచ్చుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఐ విష్ చైతన్య అండ్ హరీష్ ఆల్ ద బెస్ట్. ఇంకా 36 గంటల్లో ఉన్న రిజల్ట్ గుడ్, ఇట్ విల్ బి ఏ గుడ్ రిజల్ట్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి. కూడా హీరోయిన్లో ఉన్నావు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా సార్? అరేంజ్డే. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సో దీనికి మీ రోజుల్లో అంతేనమ్మా. ఓకే. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తే ఫేవరెట్ లవ్ స్టోరీస్ చేసిన ఆన్ స్క్రీన్ కపుల్ ఎవరు? ఆన్ స్క్రీన్ పెయిర్
నేను ఏదో సావిత్రి టైంలో సినిమాలు చూసే ఉన్నాము. ఇప్పుడు రీసెంట్లో సార్, రీసెంట్ సినిమాలు అదే మీకున్న బిజీకి చూసిండరు, ఒకవేళ మీరు చూసిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఆన్ స్క్రీన్ కపుల్ ఎవరు ఈ మధ్యకాలంలోనా? ఈ మధ్యకాలంలో అంటే అల్లు అర్జున్ అండ్ రష్మిక గారా సార్? ఓకే. ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు, సో ఈ ఇద్దరు పేరు కలిసి రియల్ లైఫ్లో పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకున్న కపుల్ ఎవరు సార్? లవ్ స్టోరీస్ చాలా చూసుంటాం కదా, సపోజ్ విజయ్ దేవరకొండ, రష్మిక, సో అట్లా. ఇంకా వాళ్ళు ఎలాగో డిసైడ్ అయిపోయారు కదా, ఇంకా మనం మాట్లాడేది ఏముంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ సినిమా కోసం ఎప్పుడు ముందుండేటువంటి మా దాము గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ సారీ, ఐ హాడ్ టు గో ఫర్ సమ్ అదర్ ఈవెంట్ అన్నయ్య గారితో పాటు, సో బోత్ ఆఫ్ us గాట్ లేట్. ఎనీవేస్, నాకు నిజంగా ఈ సినిమా గురించి ఏం తెలియదు చైతన్య. టిల్ దిస్ మార్నింగ్ ఆల్సో ఐ డోంట్ నో. అండ్ వాళ్ళ హ్యాడ్ ఎ కామన్ ఫ్రెండ్ రవి గారు అని చెప్పి ఆయన ఫోన్ చేసి చెప్పడం మూలంగా they called me and I thought I should be there. Ragane, I was very happy to see this face, Rohini's, because more of an extended family for Ranjit movies for all of us. And as usual, Rohit and Vishnu and all these guys. So having said that, love story annaru. Love story ki nenu the teaser chodaledu. Visuals chala bagundi annaru. Art is a visual medium. The first importance goes to a visual. So love story kuda visuals ante love story basically cinema ke visual is very important, and love story more so. And the pair which does andanga undali screen meda, which is there. So I think half journey is done. So lyrics bagunayi, you know, lyric writer annaru, music also is good annaru. So 70% of the journey is done. So next 25% is your publicity and what result you get from the audience. కానీ ఈ మధ్య చాలామంది ఏంటంటే గత కొన్ని వారాలుగా సినిమా ఇండస్ట్రీ గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళలాగా చాలామంది మీడియాలో మాట్లాడుతున్నారు. నేను వచ్చినప్పుడు డైరెక్టర్ వాజ్ టాకింగ్ అండ్ దట్ వాజ్ అ వెరీ ఎమోషనల్ స్పీచ్, అండ్ ఇట్స్ నాట్ ఈజీ. జర్నీ ఇన్ ది ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఈజీ. అండ్ ఎవడు పడితే వాడు సోషల్ మీడియాలో గత 2 వారాలుగా ఇండస్ట్రీ గురించి మాట్లాడి, ఇండస్ట్రీ గురించి క్షుణ్ణంగా తెలిసినట్టు మాట్లాడి, ఇండస్ట్రీ వాళ్ళ గురించి మాట్లాడి, సో ఐ థింక్ అది మా ఇండస్ట్రీ వాళ్ళ మాకంటే కూడా ఐ థింక్ యూ గైస్ షుడ్ నో. పీపుల్ హూ లవ్ ద ఫిల్మ్స్ షుడ్ ఆన్సర్ దెమ్ బ్యాక్, బికాజ్ ఆల్ ఆఫ్ యూ లవ్ ఫిల్మ్స్, రైట్? దట్స్ ద రీజన్ ఆల్ ఆఫ్ యూ ఆర్ హియర్, రైట్? ఎస్పెషలీ యంగ్స్టర్స్, రైట్? సో ఐ థింక్ యూ ఆర్ ద గైస్ హూ షుడ్ ఆన్సర్ ఆల్ దోస్. మా సైడ్ నుంచి మేము చేయాల్సిన కృషి మేము చేస్తాం. ఇవాళ సో కాల్డ్ పైరసీ నుంచి వాట్ వీ కెన్ డూ ఫ్రమ్ ద చేంబర్ యాజ్ ఇండివిజువల్స్ వీఆర్ డూయింగ్ ఇట్. అది మమ్మల్ని మేము కాపాడుకునే దానికంటే కూడా యూ డూ నాట్ నో హౌ డేంజరస్ ఇట్ ఇస్ జస్ట్ బికాస్ దే షో ఇట్ ఫర్ ఫ్రీ అండ్ యూ వాచ్ ఇట్. నెక్స్ట్ couple of years you don't know what your lives are going to be. It's a fact. All your credentials are there with them, and all these guys are selling credentials. ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి, పాప్కార్న్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఇస్తే మేము చూస్తాం. దొంగతనం చేసి ఇచ్చిన ఫ్రీగా ఇట్స్ నాట్ రైట్, రైట్? రేట్లు ఎక్కువ ఉన్నాయి, పాప్కార్న్ రేట్లు ఎక్కువ, దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ విచ్ వీ హ్యావ్ టు డీల్ విత్. అంతేగాని అది ఆ వంక పెట్టుకుని ఎవడు పడితే ఆడు మాట్లాడి, దే ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఈ సినిమాకి అట్లీస్ట్ నాకు తెలిసి 150 మంది 300 మంది పనిచేసి ఉంటారు, రైట్? ఫస్ట్ 3 అవర్స్లో కనుక పైరసీ వస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇది ఒకటే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అలా దట్. మేబీ నాకు ఎందుకో ఇవాళ ఈ స్టేజ్ మీద చెప్పాలనుకుని చెప్పాను. బట్ సో డోంట్ ఎంకరేజ్ పైరసీ. మంచి సినిమా, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ దెమ్. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ విష్ యూ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఓపెనింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ ద టీమ్ మరువ తర్మ. ఎస్, అండ్ ఇప్పుడు మా శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ కామ్రేడ్ కళ్యాణ్గా మన అందరినీ పలకరించిపోతూ ఉన్నారు. అది నెక్స్ట్ అండి, మధ్యలో ఇంకోటి ఉంది. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే టీం మరువ తర్మ టీం అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్.
28కి ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా రామ్ కామ్స్ ఎక్కువ యూత్ బాగా చూస్తారు. దానికి తోడు ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి చైతు గారు. యాక్చువల్లీ మాటలు కూడా పాటలాగే ఉన్నాయి, అంటే మంచి మంచి వర్డ్స్ ఉన్నాయి. అది చాలా అరుదుగా వస్తుంటాయి అలాంటి మాటలు అవి కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా 28వ తారీఖున అందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ టీం అందరికీ, హీరోయిన్లకి, అలాగే మా రోహిణి గారు చేశారంటే డెఫినెట్గా సెన్సిబుల్ ఇదైతేనే చేస్తారు. ఆ నమ్మకం ఆడియన్స్కి కూడా ఉంది మ్యామ్. సో ఇది కూడా డెఫినెట్గా చాలా మంచి స్టోరీ అవుతుందని బిలీవ్ చేస్తున్నాను. హరీష్ కోసమే ఇక్కడికి వచ్చాం. హరీష్ ఎలా అంటే కొంచెం ఏదైనా పట్టుకుంటే వదలడు, నిద్రపోడు. ఏది పట్టుకున్నా నిద్రపోడు. ఆడు నిద్రపోయినా పర్లేదు, మమ్మల్ని కూడా నిద్రపోనివాడు. అందుకని మమ్మల్ని అలా చేయకూడదని ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు వచ్చి మంచిగా బిజీ అయ్యి మాకు శుభ్రంగా నిద్ర ఉండేలా చేయాలని. హరీష్కి చాలా మంచి టైమింగ్ ఉంది. కరెక్ట్ క్యారెక్టర్ ఏదన్నా దొరికితే మాత్రం ఆ టైమింగ్ మీరందరూ కూడా చూస్తారు. డెఫినెట్గా కొంచెం ఫాస్ట్ చేయి, స్లోగా చేయకు. టూ మచ్ చూజీ మనోడు. ఎక్కువ ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు వెళ్తూ ఉంటాడు. సో అలా కాకుండా టకటకా చేయాలి, ఫాస్ట్గా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చిన్నపిల్లడు కాదు, ఎదిగావు. సో ఇంకొద్ది రోజులు పోతే సపోర్ట్ చేయదు. సో చేస్తూ ఉండు. హరీష్, ఈ సినిమా తప్పకుండా నీకు మంచి పేరు తీసుకొస్తుంది. ముందు చైతు గారు అన్నట్టు ముందు పేరు వస్తే డబ్బు తర్వాత అదే వస్తుందండి. ముందు పేరు రావడానికి ట్రై చేసే మీరే కాదు, ఏ టీం అయినా సరే పేరు రావడం కోసం ట్రై చేసే కొన్ని గొప్ప సినిమాలు ఉంటాయి. మంచి కథ చెప్పాలనే ప్రయత్నం చేసే వాళ్ళు అందరికీ కూడా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. అందుకే మనం ఇన్ని గొప్ప సినిమాలు, చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో అందులో అన్ని నెలకు ఒక చిన్న సినిమా మంచి విజయం సాధిస్తుంది. అది చాలా మంచి బూస్ట్ ఇచ్చింది ఇండస్ట్రీ వారు అందరికీ కూడా. అలాగే ఈ సినిమాను కూడా 28వ తారీఖున మీరు అందరూ థియేటర్కి వచ్చి చూసి ఈ టీం అందరినీ మంచి మనసుతో ఆదరిస్తారని, దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు నారా రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇంకొక సినిమా వచ్చేంత వరకు మాకు ఇదే అండి. అందరికీ నమస్కారం అండి. అండ్ 28న మరువతర్మ రిలీజ్ అవుతుంది. అండ్ ఇక్కడున్న మరువతర్మ టీం అందరికీ మై బెస్ట్ విషెస్ అండి. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ ద లిరిక్స్ ఆల్సో. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ద కంటెంట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. సో ఐ హోప్ యూ గెట్ ద డిజైర్డ్ సక్సెస్. సో ఐ నో హౌ హార్డ్ ఇట్ ఇస్. ఫస్ట్ ఫిల్మ్ అంటే చాలా ఇది ఉంటుంది, బట్ ఐ థింక్ ట్రైలర్ ఇవన్నీ బాగున్నాయి. సో ఐ హోప్ ఈవెన్ ఆడియన్స్ కూడా సినిమా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒక మంచి సినిమా వస్తుంది, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చాలామంది చెప్తుంటారు తెలుగు ఆడియన్స్ చాలా ఎంకరేజ్ చేస్తారని. సో వీఆర్ ఆల్వేస్ దేర్. ఏదైనా మంచి సినిమా ఉందంటే తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు. సో అలాగే ఈ సినిమా కూడా మీరందరూ తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ హోప్ దిస్ ఫిలిం విల్ గివ్ ఎవ్రీ వన్ అ డిజైర్డ్ రిజల్ట్. అండ్ హరీష్ ఆల్మోస్ట్ ఒక 10-12 years నుంచి పరిచయం నాకు. సో ఆడు ఫోన్ చేస్తే అన్నాడు, ఆడు ఆప్షన్ ఇవ్వలేదు నాకు విష్ణుకి. షూటింగ్కి వచ్చి కూర్చున్నాడు, వస్తారా అని. సో ఆప్షన్ లేదు. బట్ చాలా సంవత్సరాల నుంచి హీస్ బీన్ ట్రయింగ్ టు డూ ఫిల్మ్స్ అండ్ హోప్ దిస్ ఫిల్మ్ గివ్స్ హిమ్ ద మచ్ రిక్వైర్డ్ బ్రేక్ అండ్ ఇంకా ఎన్నో మంచి కథలు చేయాలని. అండ్ విషింగ్ యూ హరీష్ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ. అండ్ thank you so much for inviting me, and hope this film will be a good result for all of you. Thank you. Thank you, Rohit Garu. Thank you so much. Yes. Thank you so much to all the media. So November 28th na theatres lo kalusukundam. Sri Vishnu gariki special thanks and Rohit gariki special thanks and Damu gariki kuda special thanks. Thank you so much for gracing our event. So Maruva Tarma releasing on November 28th. So మీరు చూసి మంచి రివ్యూలు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టుడే ఈవెంట్ బై UV Media. Thank you. Good night.